చేతి వంట ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పొటాటో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెద్దది 1, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 ఇంచు ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, తురుముకున్న క్యారెట్ 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, నిమ్మకాయ 1, ఉడకబెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు మీడియం సైజ్వి 3, ఆయిల్ తగినంత, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పసుపు చిటికెడు, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కారానికి ఎండు కారం యూజ్ చేయం కాబట్టి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని మాత్రమే తీసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని కూడా వేసి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసి బాగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోంచి కొద్దిగా ఉండలు తీసుకుని మనం కట్లెట్స్లా ఒత్తుకోవాలి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని కట్లెట్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాగనివ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని తీసుకుని కార్న్ఫ్లోర్ వేసుకున్న వాటర్లో ఒకసారి డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్తో మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టుగా రోల్ చేసుకుని మనం ఇందాక ప్యాన్ మీద నెయ్యి వేసుకున్నాం కదా, దాని మీద వేసి కాల్చుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ దేన్నన్నా యూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా ఒకవైపు కాగిన తర్వాత వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈవెన్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ ఉన్న సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కట్లెట్స్ని అటు ఇటు ఈవెన్గా కాలేటట్టుగా వేయించుకోవాలి. ఇక్కడ మనం కట్లెట్స్ని షాలో ఫ్రై చేసాం. ఇష్టమైన వాళ్ళు ఈ కట్లెట్స్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పొటాటో కట్లెట్స్ రెడీ. వీటిని మనం టమాటా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.